ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నీ మార్గములు నా కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. మై సన్, గివ్ మీ యువర్ హార్ట్ అండ్ లెట్ యువర్ ఐస్ అబ్జర్వ్ మై వేస్. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. ప్రైజ్ గాడ్. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నా. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. ప్రియదేవుని జనాంగమా, మన జీవితంలో మనం ఇచ్చే అత్యంత విలువైన కానుకేంటో తెలుసా? మన హృదయమే. మన హృదయం ఎవరికిస్తామో మన జీవితం వారి నడిపింపులోనికి వెళ్తుంది. లోకానికిస్తే నష్టం, దేవునికిస్తే నిత్యజీవం. సుమా, మనుషులైతే నీ హృదయాన్ని గాయపరచొచ్చేమో, కానీ నీ హృదయాన్ని దేవునికిస్తే ఆయన దాన్ని పరిశుద్ధమైన దేవాలయంగా మారుస్తాడు. లోకంలో వ్యర్థమైన ఆకర్షణలకు, తాత్కాలిక సుఖాలకు నీ హృదయంలో చోటిచ్చి చివరకు తీరని వేదనతో, మోసపోయాననే బాధతో నలిగిపోతున్నవేమో ఈ ఉదయకాలం. నా జీవితం ఎందుకో సరిగా సాగటం లేదు, ప్రశాంతత లేదు అని ప్రతిరోజు లోపల తల్లడిల్లుతున్నవా? నూతన దినాన్ని ఆరంభించే నీతో విశ్వాసాన్ని, ఆస్తులను, నీ సేవను కాదు, నిన్ను సృష్టించిన నీ తండ్రి నీ నుండి నేరుగా నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 23 అధ్యాయం 26లో రాసిన మాట ఇది కేవలం ఒక సలహా కాదు, నీ జీవితాన్ని సురక్షమైన చేతులలో పెట్టడానికి దేవుడు నీకిస్తున్న ఆత్మీయ ఆహ్వానం. ఈరోజు ఈ సందేశం నీ హృదయానికి నూతన దైవికమైన సమాధానాన్ని తేబోతుంది. నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చే ఆ దైవిక సమర్పణ మర్మాన్ని ఈరోజు లోతుగా ధ్యానం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల ధ్యానాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఉన్న అద్భుతమైన జీవిత ఉదాహరణ, లోతైన ఆత్మీయ విమర్శ, చివరిలో అభిషేక ప్రార్థన నీలోని సమస్త ఆందోళనను తొలగించి నీకు పరలోకపు శాంతిని ఇవ్వబోతూ ఉన్నాయి. హృదయమే సమస్త జీవధారలకు మూలం. నీ హృదయాన్ని నువ్వు దేనికి అప్పగిస్తే నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు అలాగే మారతాయి. దేవుడు నీ సమయాన్ని, ధనాన్ని మాత్రమే కాదు, ముందుగా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. అందుకే నీ హృదయమును నాకిమ్ము అని సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఒక గొప్ప శిల్పి దగ్గరికి వెళ్ళాడంట. రోడ్డు ప్రక్కన పడిన ఒక ఆకారమే లేనటువంటి మురుగ్గా ఉన్న నల్ల రాతిని చూపి, దీంతో ఏమైనా చేయగలవా అని అడిగాడట. ఆ శిల్పి ఆ రాయిని తన చేతుల్లోనికి తీసుకొని ప్రేమతో దాన్ని శుభ్రం చేసి తన ఉలితో అనవసరమైన భాగాన్ని చెక్కివేయడం ఆరంభించాడు. కొద్దిసేపట్లోనే ఆ ఆకారం లేనటువంటి రాయి రాజభవనంలో పెట్టదగిన అత్యంత సుందరమైన గొప్ప వెలలేని ప్రతిమగా మారింది. ఎవరైనా అడిగితే ఆ శిల్పి అన్నాడు, ఈ రాయి నన్ను నమ్మి నా చేతికి అప్పగించబడింది, అందుకే నేను దీనిని ఒక కళాఖండంగా మార్చగలిగాను అని. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం కూడా పాపపు మురికితో, పాత గాయాలతో, లోకపు భారాలతో ఆకారం లేని రాయిలా ఉందేమో. కానీ ఈరోజే నీ హృదయాన్ని పరమశిల్పి అయిన దేవుని చేతికి అప్పగిస్తే దానిలోని చేదును తొలగించి ఆయన నీ జీవితాన్ని ఒక దివ్యమైన ఆత్మీయ కళాఖండంగా మార్చగలడు. ఈ లోకపు మార్గాలు చూడటానికి అందంగా కనిపించవచ్చు, కానీ ముగింపు నాశనమే. కానీ దేవుని మార్గాలు శ్రమలతో కూడుకున్నవైనా నీ కన్నులకు, నీ ఆత్మకు నిత్య ఆనందాన్ని, క్షేమాన్ని ఇస్తాయి అవి. ఈ ఉదయకాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా ఒక్కసారి నీ హృదయంలోనికి తొంగి చూసి ఆత్మ విమర్శ చేసుకోగలవా? పైకి దేవుని పిలుస్తున్న నా హృదయాన్ని లోకపు ఆశలకు, మనుషుల మెప్పుకు ఒకవేళ అప్పగించి జీవిస్తున్నావేమో. దేవుని మార్గాలు కష్టంగా అనిపించి సులువైన లోకన మార్గాల వైపు నువ్వు ఆకర్షింపబడుతున్నావా?
స్వంత ఆలోచనలకే ప్రాధాన్యత ఇస్తూ దేవుని చిత్తానికి హృదయంలో చోటులేని నేపథ్యంలో జీవిస్తున్నావేమో. ఈరోజు నీ ఆత్మీయ పరిశోధన ద్వారా, నీ ఆత్మ విమర్శ ద్వారా ఒక విషయాన్ని తెలుసుకో. హృదయాన్ని లోకానికి ఇస్తే నిరాశ మిగులుతుంది. దేవునికి ఇస్తే నిత్యమైన ఆనందం నీకు లభిస్తుంది. ఈరోజే నీ హృదయాన్ని సంపూర్ణంగా ఆయనకి సమర్పించగలవా? నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నీ కొరకు దినమెల్లా చేతులు చాచిన దేవుడు ఆయన. తండ్రి, నీ చేతికి నా హృదయాన్ని ఇస్తున్నాను. నా ఆలోచనలు, నా కన్నులు నీ మార్గముల వైపు తిప్పమని ప్రార్థన చేసుకో. ఈ సందేశం నీ హృదయానికి నూతన ఆత్మీయ దిశను నింపితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ గివ్ యూ మై హార్ట్, లీడ్ మీ ఇన్ యువర్ వేస్ అని నీ విశ్వాస ప్రకటనను టైప్ చేయి. అలాగే మన షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి. సంపూర్ణ విశ్వాసముతో నీ కొరకు ఎదురు చూస్తూ దినమల్లా చేతులు చేస్తున్న దేవుని చేతికి నీ హృదయాన్ని అప్పగించి ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడైన మా యేసయ్య మీకు వందనాలు. ప్రేమాస్వరూపువైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయ సమర్పణను నీ పరిశుద్ధమైన చేతులకు అప్పగిస్తున్నాం. వీరి హృదయంలోని ప్రతి చేదును, ప్రతి విధమైన లోకాసక్తిని, భారాన్ని మీరు తొలగించి మీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. వీరి కన్నులు నిత్యము నీ మార్గములోనే ఆనందంగా చూచులాగిన నీ చిత్తములో నడిచినట్లు అయ్యా మీ కృప వీరి మీద కుమ్మరించమని మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుని సాక్షులుగా నిలబడటానికి సహాయం దయచేయమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.